The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. As we all know, the word of God is for our learning. మనకందరికీ తెలిసిన రీతిగా మరి దేవుని వాక్యము మనము నేర్చుకోవడానికి ఇవ్వబడింది. Romans chapter 15 రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం and verse 4 says, 4వ వచనంలో Paul is writing, for whatsoever things were written aforetime were written for our learning, that we through patience and comfort of the scriptures might have hope. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. In English, for our learning. మరి ఇంగ్లీష్ లో చూస్తే మనము నేర్చుకోవడానికి. And also Paul is writing to Timothy. అంతేకాకుండా పౌలు తిమోతికి రాస్తున్నాడు. In 2 Timothy chapter 3 verse 16. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో All scripture is given by all scripture, that is the Old Testament and the New Testament. All scripture is given by the inspiration of God and is profitable for our doctrine, for reproof, for correction, for instruction in righteousness. 2వ తిమోతి 3:16లో ప్రతి లేఖనం అంటే మరి ఆ పాత నిబంధన కొత్త నిబంధన ఏమని రాయబడిందంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. So the word of God is for our learning. కాబట్టి దేవుని వాక్యము మనము నేర్చుకోవడానికి, and also it is profitable for doctrine. అంతేకాకుండా అది మరి ఈ యొక్క మరి మనకు మేలు కలుగుటకై ఇది ఇవ్వబడింది. ఈ యొక్క బోధ మనకు మేలు కలుగుటకై ఇవ్వబడింది. and also for our reproof. అంతేకాకుండా మనల్ని తప్పు దిద్దుటకు ఇవ్వబడింది. and also for our correction and also instruction in righteousness. అంతేకాకుండా ఉపదేశించుటకు ఖండించుటకు మరి నీతి యందు శిక్ష చేయుటకు ఇవ్వబడింది. and also when we read 1 Corinthians 10:11, అంతేకాకుండా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం చదివితే, now all these things happen unto them for examples, and they are written for our admonition, upon whom the ends of the world are come. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. yes, for our admonition. మరి మనకు బుద్ధి కలుగుటకు. so the written word of God is there for so many purposes. కాబట్టి రాయబడిన దేవుని వాక్యము అనేక ఉద్దేశాల నిమిత్తం ఇది ఇవ్వబడింది. when the Holy Spirit opens our eyes of understanding, and when he opens the scriptures unto us, and all these purposes will be fulfilled. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మనోనేత్రాలను మన ఈ లేఖనాలను తెరుస్తాడో, మరి ఈ లేఖనం ఎందుకు ఇవ్వబడిందో ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి. and also about so many men and women of God, it is written in the word of God and their lives. అంతేకాకుండా అనేక మంది దైవజనులు పురుషులు స్త్రీల గురించి వారి జీవితాల గురించి దేవుని వాక్యంలో వ్రాయబడింది. there are some beacons, there are some patterns, that is there are some examples to follow and there are some examples to shun with. మరి కొన్ని మచ్చులు ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు, కొన్ని మాదిరులు ఉన్నాయి. వాటిని మనం వెంబడించాలి, పాటించాలి. కొన్ని మనం పాటించకూడదు. by meditating the lives of these great men and women of God, మరి ఈ యొక్క గొప్ప దైవజనులు పురుషులు స్త్రీలు వారి జీవితాలను ధ్యానించడం ద్వారా and we can understand whom to follow and whom to avoid. కాబట్టి మనం అర్థం చేసుకుంటాం ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించకూడదు. so there are few solemn warnings in the scripture. కాబట్టి లేఖనములో కొన్ని గంభీరమైన హెచ్చరికలు ఉన్నాయి. as I was praying, the Lord has led me to one of such warning the Lord has given in Luke's Gospel 17th chapter in relation to his signs of his second coming. మరి నేను ప్రార్థిస్తూ ఉంటుండగా మరి దేవుడు నాకు ఈ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయంలో మరి ఆయన రాకడ గుర్తుల గురించిన మరి కొన్ని హెచ్చరికల గురించి మరి దేవుడు చూపించాడు. some of the signs of his coming are narrated by Lord Jesus Christ himself to his disciples. మరి యేసుక్రీస్తు ప్రభువారు తానే మరి ఆయన శిష్యులకు ఆయన రాకడ గురించిన కొన్ని సూచనలు ఆయన హెచ్చరించాడు. He has given so many warnings to them. మరి వారికి ఎన్నో హెచ్చరికలు చేశాడు. when you see all these things, మరి ఈ సంగతులన్నీ మీరు చూచినప్పుడు, and remember that the time is very short, మరి జ్ఞాపకం ఉంచుకోండి సమయము చాలా తక్కువగా ఉంది. and get yourself ready. కాబట్టి మీరు సిద్ధపడండి. watch and pray. కాబట్టి మెలకువగా ఉండి don't ప్రార్థన be slack చేయండి. concerning your spirituality. మీ యొక్క ఆత్మీయత విషయంలో మరి ఎంతో సోమరులుగా ఉండకండి. so many warning
warning the Lord has given to his disciples and in turn to every one of us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక హెచ్చరిక తర్వాత మరొక హెచ్చరిక తన శిష్యులకు ఇస్తూ వచ్చాడు. అంతేకాకుండా అవి మనకు కూడా వర్తిస్తున్నాయి. And one of that warning is, మరి ఆ హెచ్చరికలలో ఒక హెచ్చరిక ఏంటంటే, all of us we are going to read 17:32 of Luke's gospel. మనం అందరం కూడా కలిసి లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. Very small words. ఇది చాలా చిన్న వచనం. Yeah. 17:32. లూకా సువార్త 17:32. Remember లోతు భార్యను జ్ఞాపకము Lot's చేసుకోండి. wife. The sentence is so small, the warning is so big. మరి ఈ వచనము చాలా చిన్నది కానీ హెచ్చరిక చాలా పెద్దది. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. There are so many godly women in the Old Testament. The Lord Jesus Christ is not mentioning any of them, but one of these lost souls, he is mentioning about her. కాబట్టి పాత నిబంధనలో ఎంతో మంది దైవజనులైన స్త్రీలు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రస్తావించట్లేదు కానీ నశించిపోయిన ఈ యొక్క స్త్రీ గురించి, ఈ ఆత్మ గురించి ప్రస్తావిస్తున్నాడు. Why to remember Lot's wife? ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి? Lord Jesus Christ is naming her means undoubtedly she is very important. మరి యేసుక్రీస్తు ప్రభువే లోతు భార్య పేరు తీశాడంటే మరి నిస్సందేహంగా ఇది చాలా ప్రాముఖ్యమైంది. Yes, he is not asking us to remember Abraham, the father of faith, మరి ఆ విశ్వాసులకు తండ్రైన అబ్రహామును జ్ఞాపకం and a చేసుకోమనట్లేదు. wonderful woman who obeyed God, who obeyed her husband. He is not asking us to remember Sarah. మరి ఎంతో అద్భుతమైన స్త్రీ మరి దేవునికి విధేయత చూపించింది, భర్తకు విధేయత చూపించింది. శారాను జ్ఞాపకం చేసుకోమనట్లేదు. Many godly women are there. మరి ఎంతో మంది దైవజనులైన స్త్రీలు ఉన్నారు. Oh, in the end days, remember Hannah? మరి చివరి దినాల్లో హన్నాను జ్ఞాపకం చేసుకోండి. No, he is not mentioning all those people. కాబట్టి ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకోమనట్లేదు. She is singling out one soul which is lost forever, and he is asking us to remember that person. మరి నిత్యత్వము నశించిపోయిన ఈ స్త్రీని ఏకాకిగా చేసి ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. About one soul which passed through this world, that is born in sin, brought up in sin, died in sin, and such a person Lord Jesus Christ is telling you remember her. మరి ఎలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే పాపములో జన్మించి పాపములో జీవించి పాపములో మరణించిన ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. She is not a good example. మరి ఆమె మంచి మాదిరి కాదు. But what Jesus Christ is telling, అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? if Jesus Christ told remember Sarah, we can understand. మరి యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ శారాని జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం Oh, చేసుకోవచ్చు. remember Hannah, we can understand. మరి హన్నాని జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం చేసుకోవచ్చు. But here what the Lord Jesus Christ is telling, అయితే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? taking a very bad example, she has not lived a exemplary life, taking her, isolating her, singling out her, and he is telling remember Lot's wife. మరి ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈమెకు అంత మాదిరికరమైన జీవితం లేదు, అంత మంచి మాదిరి కాదు, అయినప్పటికీ కూడా ఏకాకిగా లోతు భార్యను చేసి ఈమెను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. As I was thinking of Lot's wife, మరి లోతు భార్య గురించి ఆలోచిస్తూ ఉంటుండగా a thought came. ఒక ఆలోచన వచ్చింది. If I start talking about Lot's wife, Lot may feel much. మరి ఒకవేళ లోతు భార్య గురించి ఎక్కువ మాట్లాడితే లోతు బాధపడతాడు. So that's why the thought is, we will think about Lot and Lot's wife, Mr. and Mrs. Lot. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే లోతు గురించి మనం ధ్యానిస్తాం, తర్వాత లోతు భార్య గురించి, ఇరువురు గురించి, భార్య భర్తల గురించి ధ్యానిస్తాం. Yes, Lot was a very godly man in the beginning. మరి లోతు ఆరంభంలో చాలా గొప్ప దైవజనుడు. But at the end, what all he has earned, what all he has procured, all those things are burnt before his eyes. అయితే చివరిలో మరి అతను ఏదైతే సంపాదించాడో, ఏదైతే సమకూర్చుకున్నాడో తన కళ్ళ ముందే అన్నీ కాల్చివేయబడ్డాయి. What is the reason for that? దానికి కారణం ఏంటి? Today Lot is like a red light, a beacon before us. మరి ఈ దినాన లోతు ఒక ఎర్ర లైట్ వలె మన ముందు కనబడుతున్నాడు. So that we may take care of our own lives. మరి తద్వారా మన జీవితాలను మనం జాగ్రత్తగా Though you చూసుకొనున్నట్లుగా, are a born again believer, నువ్వు తిరిగి జన్మించిన though you విశ్వాసివైనప్పటికీ, labor throughout your whole life, మరి నీ జీవితం అంతా కూడా నువ్వు ఎంతో కష్టపడినప్పటికీ, if you are not careful, what all the work you have done for the Lord, there is a danger of being burnt before your own eyes. మరి ప్రభు కోసం ఏదైతే చేస్తున్నావో ఆ విషయంలో జాగ్రత్త వహించకపోతే మరి నీ కళ్ళ ముందే ఆ పని అంతా కూడా కాల్చివేయబడుతుంది.
No serious sin is ascribed against Lot in the Bible. Remember that. మరి జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్ గ్రంథములో లోతు చేసిన ఏ తీవ్రమైన పాపము కూడా ఇక్కడ రాయబడలేదు. Lot is not a murderer. మరి లోతు నరహంతకుడు కాదు. Lot is not an adulterer. మరి లోతు వ్యభిచారి కాదు. Lot is not an idol worshipper. మరి లోతు విగ్రహారాధికుడు కాదు. And he has not scandalized about anybody. మరి ఎవరి గురించి కూడా చెడ్డగా మాట్లాడలేదు. No serious sin is ascribed against Lot, yet what all he earned, everything is burnt before his own eyes. What a serious warning to us, the 21st century believers. మరి లోతు ఎంత తీవ్రమైన పాపము చేయకపోయినప్పటికీ కూడా తన కళ్ళ ముందు తన సంపాదించుకున్నది సమకూర్చుకున్నదంతా కూడా కాల్చివేయబడిందంటే 21వ శతాబ్దంలో ఉన్న మన విశ్వాసులకు ఎంతో తీవ్రమైన హెచ్చరిక. Lot never harmed anybody. మరి లోతు ఎప్పుడు కూడా ఎవరికి హాని తలపెట్టలేదు. Nothing is written against Lot in the Bible. మరి బైబిల్ గ్రంథములో లోతుకు గురించి ఏమి రాయబడలేదు ఇట్లా. But why Lot lost everything? అయితే లోతు సమస్తమును ఎందుకు పోగొట్టుకున్నాడు? Maybe some of us being born again, we are thinking that we are working for God day and night. This is a big question, because Lord Jesus Christ mentioned about Lot's wife. Even about Lot we can say, because in the same chapter, 17th chapter, about Lot also it is mentioned 2 times. ఎందుకంటే మనలో కొంతమంది మరి ఎంతో జీవిత కాలం అంతా కూడా ఎంతో కష్టపడుతున్నాం ప్రభు కోసం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు లూకా సువార్త 17వ అధ్యాయంలో 2 మారులు లోతు గురించి ప్రస్తావించాడు. Lot's name is mentioned 4 times in the New Testament. Out of the 4 times, 3 times in 17th chapter of Luke's gospel. మరి ఈ నూతన నిబంధనలో లోతు పేరు 4 సార్లు ఉంటే లూకా సువార్త 17వ అధ్యాయంలో 3 సార్లు లోతు పేరు చూస్తున్నాం. Verse 28 Lot, verse 29 Lot, and also verse 32 Lot's wife, and the 4th time Peter is mentioning in Peter 2:7. మరి లూకా సువార్త 17వ అధ్యాయంలో 28వ వచనం, 29వ వచనం, 32వ వచనంలో ఏమో లోతు భార్య అని, తర్వాత పేతురు మొదటి పేతురులో కూడా రాస్తున్నాడు. And today why we are meditating on the life of Lot is, మరి ఈ దినాన లోతు జీవితం గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, many of us after we are born again, we work for God day and night with so much sacrifice. మరి మనలో చాలా మంది తిరిగి జన్మించిన తర్వాత ఎంతో సమర్పణతో దివారాత్రులు దేవుని కోసం పనిచేస్తున్నాం. But అయితే you have to think, is it going to stand, or the fiery judgment of God, when the fire tests God, what all we are going to do, will it stand, or is it going to be burnt before our own eyes? అయితే మనం ఎంతైతే కష్టపడుతున్నామో ప్రభు కోసము, అది చిట్ట చివరిగా ఆ యొక్క ప్రభు యొక్క పరీక్ష ముందు, ఆ యొక్క అగ్ని పరీక్ష ముందు అది నిలబడుతుందా, లేకపోతే మన కళ్ళ ముందే సమస్తము కాల్చివేయబడుతుందా? You are working for God, that is a very good thing, but how you are working, that is very important. నువ్వు దేవుని కోసం పనిచేస్తున్నావు, చాలా మంచి పని. అయితే ఏ విధంగా పనిచేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. Many of us out of our own zeal, according to our own will, we will be doing so many good things, but nothing is recorded about them. అయితే మనలో చాలా మంది ఎంతో రోషముతో, ఎంతో ఆశతో మరి ఎంతో పనిచేస్తా ఉన్నాం. అయితే వాటి గురించి ఏది కూడా రాయబడట్లేదు. That's why we have to examine our lives very carefully. అందుకనే మన జీవితాలను చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. One man of God said like this, ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, what you are doing for God is not important. దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు. What you are doing for God is not at all important. మరి దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు అసలు అది ప్రాముఖ్యమే కాదు. Many times we will be doing so many things. అనేక సార్లు మనం అనేక పనులు చేస్తున్నాం. We will be so satisfied, I am better than that X, I am better than this Y. మరి నేను పలానా కంటే నేను చాలా మేలు, చాలా శ్రేష్టమైన వ్యక్తిని సంతృప్తి చెందుతుంటా. So what that man of God said, అయితే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, what you are doing for God is not important, what God is doing through you is important. నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు అనేది అంత ప్రాముఖ్యమైనది కాదు, కానీ నీ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడో అది ప్రాముఖ్యం. Many times out of our own will, out of our own desires, out of our own emotions, even in the work of God, we will be doing so many things. అనేక సార్లు మన ఆశలను బట్టి, మన ఉద్రేకాలను బట్టి, మన ఇష్టాలను బట్టి ప్రభువు కోసం అనేక సంగతులు చేస్తూ ఉంటాం. Many times our ministry is an emotional ministry. Sometimes it is not a God guided ministry. అనేక సార్లు మనము ఉద్రేకముతో పరిచర్య చేస్తూ ఉంటాము, కానీ దేవుని నడిపింపు చేత పరిచర్య చేయం. Then we will be having the superficial satisfaction. Yes, I have done the work of God, but God is telling, who asked you to do it? మరి మనం ఏదో పైకి మాత్రం ఆనందిస్తూ ఉంటాం, నేను దేవుని పని చేశానని.
అయితే దేవుడు అంటాడు ఎవరు చేయమన్నారు నిన్ను? That's why we must be very careful. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Lot is speaking to us so many important things. కాబట్టి లోతు మనతో అనేక ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. I was scanning through with my little understanding about Lot. I was scanning through his life. What mistake he has committed? మరి లోతు యొక్క జీవితాన్ని నేను నిశ్చితంగా పరిశీలిస్తున్నా నాకున్న జ్ఞానముతోని. మరి లోతు చేసిన పొరపాటు ఏంటి? What is the mistake he has committed? లోతు చేసిన పొరపాటు ఏంటి? One thing I understood. ఒకటి అర్థమైంది. Of course many things may be there. అయితే ఇంకా అనేక విషయాలు ఉండవచ్చు. When he has to be slow, he was fast. When he is to be fast, he was slow. అతను నెమ్మదిగా ఉండాల్సిన సమయంలో చాలా చురుకుగా త్వరగా దూకుడు చూపించాడు. ఎప్పుడైతే దూకుడుగా మరి చురుకుగా ఉండాలో అప్పుడు నెమ్మదిగా ప్రవర్తించాడు. It may not looks like a big mistake in our sight. మన దృష్టిలో అంత పెద్ద పొరపాటుగా అనిపించకపోవచ్చు. When he has to run, he walked. When he has to walk, he ran. ఎప్పుడైతే పరిగెత్తాలో అప్పుడు నడిచాడు, ఎప్పుడైతే నడవాలో అప్పుడు పరిగెత్తాడు. Simple example. సులువైన ఉదాహరణ. When Abraham and Lot at the time of that division, he should not run. He should not take a hasty decision. And he should wait, but he has not waited. He has seen all the plains of Jordan, and he thought, oh, all the grass is there, very good for my flocks, I will immediately go, wonderful chance I got. మరి ఎప్పుడైతే అబ్రహాము లోతు విడిపోదాం అనుకున్నారో మరి ఆ సమయంలో అది పరిగెత్తాల్సిన సమయం కాదు. అక్కడ లోతు ఆ మైదానాలన్నీ చూసిన తర్వాత నా యొక్క మందకు మంచి మేత దొరుకుతుంది అనుకున్నాడు. మరి వెంటనే తన తీర్మానం తీసుకున్నాడు. Why to fight for that meta with the headmen of Abraham? మరి అబ్రహాము యొక్క ఆ యొక్క కాపరులతో ఎందుకు పోట్లాడాలి? When I see the plains of Jordan, it is like the Garden of Eden. మరి యోర్దాను మైదానాలు చూస్తే ఏదెను వనములాగా ఉన్నాయి. And so green. మరి ఎంతో పచ్చగా ఉన్నాయి. Yes, that greenery, that grass is very good for my cattle. మరి ఆ యొక్క గడ్డి ఆ పచ్చదనం అంతా కూడా నా యొక్క పశువులకు చాలా మేలు చేస్తుంది. He was not bothered about separating himself from a great man of God. All these days, as we know, because of his fellowship with Abraham, he was so blessed. మరి అంత గొప్ప దైవజనుడితో విడిపోతున్నా అనే బాధ లేదు కానీ మరి అన్ని దినాలు కూడా ఆ గొప్ప దైవజనుడితో ఉన్న సహవాసాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడు. Actually he has to wait and he has to think 2 times, 10 times, but without thinking he has taken a decision. When he has to sit and think, he ran. That is a mistake. మరి నిజంగా చూస్తే కొంచెంసేపు కూర్చొని ఆలోచించి అప్పుడు తీర్మానం తీసుకోవాల్సిందైతే ఆలోచించకుండా పరిగెత్తి మరి తీర్మానం తీసుకున్నాడు, పొరపాటు చేశాడు. Abraham is an elderly person. మరి అబ్రహాము పెద్ద వ్యక్తి. God has called Abraham. మరి దేవుడు అబ్రహామును పిలిచాడు. And he is humbling himself, he is giving me choice. మరి అబ్రహాము తగ్గించుకొని నాకు అవకాశం ఇస్తున్నాడు. Oh Lord, if you go to the east, I will go to the west. నువ్వు తూర్పు వైపుకి వెళ్తే నేను పడమటకి వెళ్తాను. And all the land is before you, choose it. మరి భూమంతా నీ ముందే ఉంది, నువ్వే తీర్మానం చేసుకో. And why he is telling like that? మరి ఎందుకు అలా చెప్తున్నాడు? And he never thought. అసలు దాని గురించి ఆలోచించలేదు. Simply he was guided by his sight, not by faith. మరి విశ్వాసముతో కాక వెలిచూపు చేత నడిపింపబడ్డాడు. Yes, he has to be very slow at that time. He was very swift. మరి ఆ సమయంలో నిదానంగా ఉండాల్సింది పోయి త్వరపడ్డాడు. That is the great mistake. మరి అది చాలా పెద్ద పొరపాటు. That is the first step he has taken in the wrong direction. తను తప్పుడు విధానంలో వేసిన మొదటి తప్పది. Till that time, almost all his steps are very right steps. మరి అంతవరకు కూడా తను వేసిన అడుగులన్నీ కూడా ఎంతో సరియైన అడుగులే. Yes, choosing the fellowship of a great man of God. ఒక గొప్ప దైవజనుడి యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు. I don't want to be in the Ur. నేను ఆ యొక్క ఊరిలో ఉండను. I don't want to be in Haran. నేను హారాన్లో ఉండను. I want to be with Abraham. నేను అబ్రహాముతో ఉంటాను. Oh, coveting, desiring the fellowship with a man of God who is talking, who is walking with God. Oh, wonderful decision. మరి ఒక దైవజనుడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, ఆ వ్యక్తితో సహవాసము చేయాలని తీర్మానం చేయడము ఎంతో మంచి తీర్మానం. Many times I tell, అనేకసార్లు చెప్తాను, always better to have fellowship, friendship with a man of God or with a woman of God. మరి ఎప్పుడు కూడా ఈ సహవాసము గాని స్నేహము గాని ఒక గొప్ప దైవజనుడు, అది పురుషుడైనా స్త్రీ అయినా వారితోనే కలిగి ఉండాలి. Because God will bless them. Because we are with them, some of the blessings will fall on us also. మరి ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారితో మనము సహవాసం కలిగి ఉంటాం కాబట్టి కొన్ని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. Suppose if you know brother Abednego, ఒకవేళ మీరు అబేద్నెగో తెలుసు and అనుకోండి, you have invited him to your house, మరి మీ ఇంటికి ఆహ్వానించారు, maybe for a cup of tea. మరి టీ తాగడానికి Suppose ఆహ్వానించారు. if I come with him, ఒకవేళ మరి నాతో పాటు వస్తే, and though you have not invited me, I also will get a cup of tea. మరి మీరు అన్నను ఆహ్వానించకపోయినప్పటికీ కూడా
కూడా మరి అన్న కూడా కప్ ఇస్తారు టీ, not empty cup. ఖాళీ కప్ కాదు. So a cup of tea I also will get. మరి టీ కూడా ఇస్తారు. Same thing with men of God, women of God. మరి అదే రీతిలో ఒక గొప్ప దైవజనులు పురుషులైన స్త్రీలైన That's why I always advocate, always have fellowship, friendship with people of God. God will bless you. కాబట్టి ఎప్పుడు కూడా దైవజనులతో సహవాసము స్నేహము కలిగి ఉండండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా So ఆశీర్వదిస్తాడు. till that time all the steps of Lot were almost correct steps he has taken. మరి అంతవరకు కూడా లోతు వేసిన అడుగులన్నీ కూడా సరి అయిన అడుగులే వేశాడు. But at the time of the crucial time, he has taken the wrong decision. He has to sit and think. He has taken the wrong decision, and very swiftly, as if somebody may knock that area, so he went into that area. మరి కూర్చొని ఆలోచించి తీర్మానం చేసుకోవాల్సిన సమయంలో చురుకుగా ఎంతో త్వరపడి తీర్మానం తీసుకున్నాడు. ఏదో ఎవరో వచ్చి ఆ స్థలాన్నంతా ఆక్రమించేస్తారేమో అన్న ఆలోచనతో తీసుకున్నాడు. Many times in our lives also, మరి అనేక సార్లు మన జీవితంలో కూడా sometimes you have to take, you have to sit and you have to think, but many times very hastily we will be taking a decision. కొన్నిసార్లు కూర్చొని ఆలోచించి తీర్మానం తీసుకోవాలి, అయితే అనేక సార్లు చాలా త్వరపడి మనం తీర్మానం తీసుకుంటాం. And another mistake he has committed, తను చేసిన మరొక పొరపాటు ఏంటంటే, and when he is to be swift, he was very slow. మరి ఎప్పుడైతే చురుకుగా త్వరపడాలో అప్పుడు నెమ్మదిగా ఉన్నాడు. When the angels came to Sodom, ఎప్పుడైతే దేవదూతలు సొదొమకు వచ్చారో, you get out of Sodom, we are going to burn this city. మరి ఈ యొక్క పట్టణాన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి సొదొమ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో. And there is one word very specifically written about Lot in 19:16 of Genesis. మరి ఆదికాండము 19:16లో లోతు గురించి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన మాట వ్రాయబడింది. Lot lingered. మరి లోతు తడవు చేసెను. Actually at that time he has to run. మరి నిజంగా ఆ సమయంలో పరిగెత్తాలి. And the angels of God, they are telling you, come on, you come quickly. But at that time he was lingering, he was very slow. మరి దేవదూతలు అంటున్నాయి, నువ్వు పరిగెత్తి సొదొమ నుంచి బయటికి రాని, అయితే ఆ సమయంలో నెమ్మదిగా ఉన్నాడు, తడవు చేశాడు. Oh, what a sad thing. ఎంత విచారకరమైన Many times we are also like that. అనేక సార్లు మనం కూడా అదే When రీతిలో we ఉంటాం. have to act swiftly, we will be very slow. Arey kya hota? No, nothing will happen, but everything will happen. మరి ఎప్పుడైతే చురుకుగా ఉండాలో అప్పుడు నెమ్మదిగా ఉంటాం, ఏం జరగదులే అని అనుకుంటాం కానీ అన్ని జరిగిపోతాయి. Some of the decisions we have to take very quickly. మరి కొన్ని తీర్మానాలు త్వరపడి తీసుకోవాలి. The angels of the Lord, they are asking him, holding his hand, come out. Almost they are dragging him. It is written, Lot lingered. మరి దేవదూతలు లోతు యొక్క చెయ్యి పట్టుకొని మరి లాక్కొని దాదాపు వారి లోతును తీసుకుపోతుంటే లోతు మరి అక్కడ ఏమని రాయబడిందంటే అతను తడవు చేశాడు. You may be a very good believer. నువ్వు మంచి విశ్వాసివై ఉండొచ్చు. These things may not look serious in our sight. What is there? When he want to run, he has slowly he went, and when he has to walk, he ran. What is there? What big mistake is there? The whole thing, everything what he earned before his eyes, these are the reasons. మరి అతను లోతు మరి ఏముంది దాంట్లో, త్వరపడాల్సినప్పుడు నెమ్మదిగా ఉన్నాడు, నిదానంగా ఉండాల్సినప్పుడు త్వరపడ్డాడు, దాంట్లో పెద్ద పొరపాటు ఉంది ఏంటి ఏముంది అని చాలాసార్లు అనుకుంటాం. అయితే ఇలాంటి తీర్మానాలే తన నాశనానికి తీసుకెళ్ళినాయి. If you want to summarize the whole biography of Lot's wife in 2 words, we can say, looked back. మరి లోతు భార్య గురించి మరి సంపూర్ణంగా ఒక మాటలో గనక తన యొక్క జీవిత కథ చెప్పాలనుకుంటే లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది. She looked back. వెనుకకు తిరిగింది. And the whole life history biography of Lot can be summarized in one word, he lingered. మరి లోతు జీవితం అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే లోతు తడవు చేసెను. Shall we turn to Genesis chapter 19? దయచేసి ఆదికాండము 19వ అధ్యాయం For చూద్దాం. few weeks we are going to see about Lot, and then we will jump into Lot's wife. మరి కొన్ని వారాలు లోతు గురించి ధ్యానిస్తాం, తర్వాత లోతు భార్య గురించి చూస్తాం. Because we have to give due respect to the husband. ఎందుకంటే భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. So Genesis chapter 19 ఆదికాండము 19వ అధ్యాయం and verses 15 to 22. 15వ వచనం నుంచి 22వ వచనం వరకు Responsively, మార్చి Genesis చదువుకుందాం. 19 ఆదికాండము 19 15 to 22. 15 నుంచి 22 వరకు. And when the morning arose, then the angels hastened Lot, saying, Arise, take thy wife, thy 2 daughters, which are here, lest thou be consumed in the iniquity of the city. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన మనుషులు అతని చేతిని Responsively, మార్చి చదువుకుందాం. అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. Verse 17, And it came to pass, when they had brought them forth abroad, that he said, Escape for thy life, look not behind thee, neither stay thou in all the plain, escape to the mountain, lest
thou be consumed. లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. 20. Verse 20. Behold now, this city is near to flee unto, and it is a little one. Oh, let me escape thither. Is it not a little one? And my soul shall live. 21. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. 22. Haste thee, escape thither, for I cannot do anything till thou be come thither. Therefore, the name of the city was called Zoar. Another portion from 2 Peter. మరొక వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక. We know it very well. మనకు బాగా పరిచయం. Chapter 2, 2వ అధ్యాయం 6 to 10. 6 నుంచి 10 వరకు. These are the portions on which we are going to meditate. మరి ఈ వాక్య భాగాల మీద మనం ధ్యానించబోతున్నాం. 2 Peter chapter 2, 6 through 10. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం Once వరకు. again responsively. మరొకసారి మార్చి చదువుకుందాం. And turning the cities of Sodom and Gomorrah into ashes, condemned them with an overthrow, making them an example unto those that after should live ungodly. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. For that righteous man dwelling among them, in seeing and hearing, vexed his righteous soul from day to day with their unlawful deeds. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరువకయున్నారు. We have seen in 1916 Lot lingered. ఆదికాండం 19:16లో లోతు తడవు చేస్తును అని చూస్తున్నాం. Some of the questions we are going to see from this portion. ఈ లేఖన భాగం నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దాం. Who is the man that lingered? మరి తడవు చేసిన వ్యక్తి ఎవరు? He is the nephew of Abraham. మరి అబ్రహాము యొక్క brother's son. మరి తన యొక్క సహోదరుడి యొక్క కుమారుడు. Abraham is a faithful man. అబ్రహాం ఎంతో మరి నమ్మకమైన వ్యక్తి. Right from his childhood he is having association with Abraham, and this man was lingering at the judgment of God. మరి చిన్ననాటి నుంచి కూడా అబ్రహాముతో సహవాసము కలిగి ఉన్నాడు. అయితే దేవుని యొక్క తీర్పు వచ్చేసరికి ఆ సమయంలో తడవు చేస్తున్నాడు. And second question is, రెండవ ప్రశ్న, when did he linger? మరి ఎప్పుడు తడవు చేశాడు? And when did he linger? ఎప్పుడు తడవు చేశాడు? The very morning Sodom was to be destroyed, in the most dangerous moments. మరి ఎంతో ప్రమాదకరమైన గడియలలో మరి ఆ సమయంలోనే సొదొమ నాశనం చేయబడుతుంది. I think more than the blast of yesterday's port in Beirut. మరి ఇక్కడ నిన్నటి దినాన బేరుట్లో ఆ యొక్క జరిగిన బాంబు పేలుల కంటే ఎక్కువగా There only 115-120 people died. అక్కడ మరి 120 మంది వరకు మాత్రమే మరణించారు. What about Sodom and Gomorrah? మరి సొదొమ గొమొర్రాల సంగతి ఏంటి? Oh, the whole both the cities. ఆ రెండు పట్టణాలు సంపూర్ణంగా. And this man, see, yesterday people were running for their lives. నిన్నటి దినాన ప్రజలు మరి ప్రాణాలు చేతిలో పట్టుకొని పరిగెడుతున్నారు. Some of you may be seeing the news, 2700 tons of ammonium nitrate. మరి 27,000 టన్నుల అమోనియం నైట్రేట్ అక్కడ పేలింది. Because of the corruption of the leaders there who are ruling the government, and they allowed the people to store 2700 tons there, and suddenly we do not know, the investigation is going on, it caught fire, and the sound of the blowing is heard 250 kilometers away. మరి అక్కడ ఎంతో పాడైపోయిన ఆ యొక్క ఏలికలు ఏలుతున్న వారు ఉన్న కారణాన్ని బట్టి ప్రజలు అంత మోతాదులో అక్కడ ఉంచుకోవడానికి వారు అనుమతించారు. కాబట్టి దానిని బట్టి ఎంతో పెద్ద ప్రేలుడు జరిగింది. అంతేకాకుండా 250 మైళ్ళ దూరం వరకు ఆ శబ్దం వినపడింది. See, when that kilometers, మరి కిలోమీటర్ల దూరం. and when the blast is in Hyderabad, and that is heard in Vijayawada, you can imagine. మరి మనం ఊహించుకోవచ్చు, హైదరాబాద్ లో ఆ పేలితే ఆ విజయవాడలో వినపడింది అనమాట. And the people are telling it is almost equivalent to some 3.5, 3.7
earthquake, that Richter scale. మరి ప్రజలు ఏమంటున్నారంటే దాదాపు భూకంపం వచ్చినప్పుడు ఆ 3.7 3.5 ఎంత రిచర్ స్కేల్ వస్తుందో అంతవరకు భూకంపం వచ్చినట్లుగా వచ్చిందని. So that much shaking of the earth was there. మరి అక్కడ భూమి అంతగా కంపించింది. And what about Sodom and Gomorrah? మరి సొదొమ గొమొర్రాల సంగతి ఏంటి? By seeing this blast, people are running away. Oh, that is true. Everybody has to escape for their life. మరి పేలుడు చూసి ప్రజలందరూ కూడా వారి జీవితం వాళ్ళు పారిపోతా ఉన్నారు, మరి ప్రాణం పోగొట్టుకోకుండా. What about Sodom and Gomorrah? అదే సొదొమ గొమొర్రా పట్టణాల The సంగతి ఏంటి? angels are declaring, today we are going to destroy this Sodom and Gomorrah. This man is still lingering on the very day, knowing fully well what is going to happen. మరి దేవదూతలు చెప్తున్నా ఈ దినాన సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేస్తున్నానని. అయితే ఈ వ్యక్తి లోతు తడవు చేస్తున్నాడు, ఏం జరుగుతుందో తెలియకుండా. So when did he linger? మరి ఎప్పుడు తడవు చేశాడు? The very morning Sodom is going to be destroyed. మరి ఏ సమయంలో ఏ రోజైతే సొదొమ పట్టణం నాశనం చేయబడుతుందో ఆ దినాన. Not only that. అంతేకాదు. Where did he linger? మరి ఎక్కడ తడవు చేశాడు? Within the four walls of Sodom. మరి సొదొమలో ఆ 4 గోడల మధ్య. And not only that. అంతేకాదు. Another question. మరొక ప్రశ్న. Before whom did he linger? మరి ఎవరి ముందు తడవు చేశాడు? Under the eyes of those two angels. ఆ దేవదూతల కనుల ముందు చేశాడు. Brothers and sisters. మరి సహోదర సహోదరులారా, We are talking about Lot. మనం లోతు గురించి మాట్లాడుతున్నాం. And I'm telling Lot, what a fool you are. అంటున్నాం లోతు నువ్వు ఎంత బుద్ధిహీనుడు అంటున్నాం. But about you and me. అయితే నీ నా సంగతి. How many times about the coming of Lord Jesus Christ, about the dangers before us, we are seeing with our own eyes, we are hearing with our own ears. Are we not lingering? మరి ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి వింటున్నాం, మన కళ్ళ ముందే అనేక సంగతులు జరుగుతున్నాయి, అయితే మనము కూడా తడవు చేయట్లేదా? The first few days we were so much worried about corona. Today corona became common. Earlier 5 people died or 10 people died. We were wonderstruck. We are spellbound. But today, though 100 are dying, today 100, tomorrow 100. We became so casual. మరి కరోనా వ్యాధి వచ్చిన ఆరంభ దినాల్లో అయితే మనం చెప్పుకునే వాళ్ళం, ఈరోజు 5 ఈరోజు 10 మంది చనిపోయారని. అయితే ఈ దినాన చూస్తే చనిపోయారని ఆశ్చర్యపోయేవాళ్ళమే. మరి చనిపోయారని ఆశ్చర్యపోయే వాళ్ళం. మరి ఈ దినం చూస్తే మరి 100 మంది 200 మంది చనిపోతున్నా సరే అది సర్వసాధారణం అయిపోయింది. And we are doing our things in a routine way. We are not at all bothered about the seriousness of the pandemic. మరి ఈ యొక్క మహమ్మారి యొక్క తీవ్రత గురించి మనం అంత పట్టించుకోవట్లేదు, మన పనులు మనం చేసుకుంటున్నాం. Because we are accustomed to hear those things. ఎందుకంటే అలాంటి సంగతులన్నీ కూడా వినడానికి అలవాటు పడిపోయాం. Even same thing is happening about the second coming of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కూడా అదే జరుగుతుంది. How many times we are hearing the messages? మరి ఎన్ని సార్లు మనం ఆ వర్తమానాలు వింటున్నాం. We have to get ready. మనం సిద్ధపడాలి. But instead of getting ready, we are lingering in our mundane day-to-day matters. అయితే మరి సిద్ధపడాల్సింది పోయి మరి అనుదిన విషయాలలో ఎంతో తడవు చేసే వారంగా ఉంటున్నాం. These words are very solemn words, brothers and sisters. మరి సహోదర సహోదరులారా, ఈ మాటలు ఎంతో గంభీరమైన మాటలు. These words are full of food for our thought. You have to think about them. మరి ఈ మాటలు విని మనము వీటి గురించి మరి ఆలోచించాలి. The words Lot lingered, they must sound like a trumpet in our ears. మరి లోతు తడవు చేసినంటే మన చెవుల్లో బూర ఊదినట్లుగా ఉండాలి. You need those words today. I need those words today. మరి నీకు నాకు ఈ మాటలు ఈ రోజు మనకు అవసరం. And today we are going to see some of the important things about Lot for our own edification. మరి మన యొక్క మేలు కొరకై లోతు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం. First thing, మొట్టమొదటిగా who was Lot? మరి లోతు ఎవరు? Who was Lot? మరి లోతు ఎవరు? Yeah, simple thing, he is the nephew of Abraham. మరి సులువైన విషయం అది, అబ్రహాము యొక్క మరి అన్న కొడుకు. Yeah, తమ్ముడు కొడుకు. క్షమించండి, తమ్ముడు కొడుకు. We all okay. Do you want అన్న తమ్ముడు? See that Terah was having 3 sons. మరి తెరకి 3 కుమారులు ఉన్నారు. I want to ask you a question. Okay, forget about Terah now. మరి తెరవను మర్చిపోండి, ఒక ప్రశ్న అడుగుతాను. Many times we feel proud that we are from Hebron. అనేక సార్లు మనం గర్విస్తాం, నేను హెబ్రోన్ నుంచి వచ్చాను అని. Isn't it? అవునా? We think that we are class 1 believers. మనం అనుకుంటాం మనం మొదటి తరగతికి చెందిన విశ్వాసులు అనుకుంటాం. It is a Bible study. ఇది బైబిల్ పఠనం. I want to ask you a small question. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. How many of you can tell the names right from Adam to what can we say? Shall we say David? Adam to David. మరి మనలో We are supposed to by heart the word of God because we are in the best university, spiritual university. మనం ఎంతో మంచి విశ్వవిద్యాలయంలో ఉన్నాం కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మరి కంఠస్థం చేయాలి. మరి అబ్రహాము నుంచి దావీదు వరకు మరి అన్ని పేర్లు చెప్పగలమా? నుంచి కాదు, ఫ్రమ్ ఆడమ్. మరి క్షమించండి, ఆదాము నుంచి దావీదు వరకు.
We have to buy heart the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి. Just try. ఒకసారి ప్రయత్నం It చేయండి. is a Bible study. Okay, let us try. ఇది బైబిల్ పట్నం కదా, ప్రయత్నం చేద్దాం. Adam, ఆదాము, Seth, సేతు, Enosh, ఈనోష్, Cainan, కైనాను, Mahalalel, మహలలేల్, Jared, జెరెద్, Enoch, ఈనోక్, Methuselah, మెతుసెల, and Lamech, లెమెక్, and then Noah. తర్వాత నోవా. 10. 10 మంది. Have you by-hearted them? మరి కంఠస్థం చేశారా? We are talking about Lot, but what about the forefathers? మరి లోతు గురించి మాట్లాడుతున్నాం, అయితే మన పితరుల సంగతి Yeah, ఏంటి? from Noah నోవహు నుంచి and Shem, షేము, Arpakshad, అర్పక్షదు, Shela, శేలా, Eber, ఏబెర్, Peleg, పెలెగ్, Reu, రేయు, Serug, సెరూగ్, and then Nahor, తర్వాత then నాహోరు, Terah, తర్వాత and తెరహు, then Abraham. తర్వాత అబ్రహాం, Then comes Lot, all this. తర్వాత లోతు, వీళ్ళందరూ వస్తారు. See, you have to by heart those names. కాబట్టి ఈ పేర్లన్నీ కంఠస్థం చేయాలి. Unnecessarily, they are not written in the Bible. మరి అనవసరంగా ఊరికనే బైబిల్లో రాయబడలేదు. Even from just now, where we can Abraham to David also we can. మరి అబ్రహాము నుంచి మరి దావీదు వరకు కూడా మనం కంఠస్థం Yeah, చేయాలి. Abraham, అబ్రహాము, Isaac, ఇస్సాకు, Jacob, యాకోబు, Judah, యూదా, Perez, పెరెజ్, Hezron, హెజ్రోన్, Aram, రాము, after Ram, I too forgot. So anyhow, we have to by heart them. కాబట్టి ఏదైనా Ram, సరే, okay, Aminadab, అమినాదాబ్, Naasson, నయస్సోన్, Salman, సల్మాన్, Boaz, బోయాజు, Obed, ఓబేదు, Jesse, యెషై, David. దావీదు. Okay. When we by heart these names, కాబట్టి ఈ పేర్లన్నీ కూడా మనం కంఠస్థం చేసినప్పుడు wonderful relations also we can understand. మరి అద్భుతమైన సంబంధాలు కూడా మనకు అర్థమవుతాయి. For example, ఉదాహరణకి who is the daughter-in-law of Rahab? మరి రాహాబు యొక్క మరి కోడలు ఎవరు? We are from Hebron. హెబ్రోన్ నుంచి వచ్చాం. Who is the coddle of Rahab? మరి రాహాబు కోడలు ఎవరు? Rahab gave birth to Boaz, and Boaz's wife is Ruth. మరి రాహాబు బోయేజుకి జన్మనిచ్చింది. మరి బోయేజు భార్య రూతు. The mother of Boaz. Who is the mother of Boaz? మరి బోయేజు యొక్క తల్లి ఎవరు? Rahab. రాహాబు. Rahab's daughter-in-law is Ruth. మరి రాహాబు యొక్క కోడలు రూతు. How many times we have read? మరి ఎన్నిసార్లు చదివాం? Wonderful chottarikalu, you can get it. మరి ఎంతో అద్భుతమైన చుట్టరికాల సంబంధాలు మనం చూడొచ్చు. Of course, I am talking about Lot. Lot will feel very bad if I go to Rahab and Ruth. What about my wife, he says. మరి లోతు గురించి కాకుండా వేరే వారి గురించి, వేరే స్త్రీల గురించి మాట్లాడితే మరి లోతు బాధపడతాడు. So, brothers and sisters, కాబట్టి సహోదర సహోదరి, who is Lot? మరి లోతు ఎవరు? Lot is the nephew of Abraham. That is, Terah was having 3 sons. That is Abraham, and then Nahor and Haran. మరి తెరహుకి 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, తర్వాత హారాను. And Haran was having 3 children. మరి హారానుకి 3 పిల్లలు, Lot, లోతు, Milcah and Iscah. మిల్కా, ఇస్కా. And even that's why Lot and Rebekah are very close relatives. అందుకనే లోతు, రిబ్కా ఇద్దరు ఎంతో బాగా దగ్గర సంబంధులు. Lot's own sister's granddaughter. మరి లోతు యొక్క సొంత సహోదరి యొక్క మనవరాలు. Yes, Lot's sister is Milcah. మరి లోతు యొక్క సహోదరి మిల్కా. Milcah's son is Bethuel. Bethuel's daughter is Ribkah. మరి మిల్కా యొక్క కుమారుడు బెతుయేలు, బెతుయేలు కుమార్తె రిబ్కా. So very close relatives. మరి ఎంతో దగ్గర సంబంధం. Because Haran died, మరి హారాను మరణించాడు కాబట్టి, before Terah died, his father died, Haran died. మరి తన తండ్రి తెరహు మరణించక మునుపే హారాను మరణించాడు. So probably all the property of Haran, it must have come to Lot. బహుశా హారాను యొక్క ఆస్తి అంతా కూడా బహుశా లోతుకు వచ్చి ఉండవచ్చు. Because Lot was the son there. ఎందుకంటే అక్కడ లోతు కుమారుడు కాబట్టి. So here what has happened? అయితే ఇక్కడ ఏం జరిగింది? God has given the call to Abraham to come out of his land and kindred. మరి తన యొక్క స్వజనము నుంచి, తన దేశము నుంచి బయటికి రమ్మని ప్రభు అబ్రహాముకు పిలుపునిచ్చాడు. And Abraham is, Lot is more attached to Abraham probably. మరి బహుశా లోతు అబ్రహాముతో ఎంతో సన్నిహితంగా మెలిగాడేమో. Actually Lot must be very close to Nahor, because Nahor married his own sister Milcah. మరి లోతు నిజంగా నాహోరుకి చాలా దగ్గరై ఉండాలి, ఎందుకంటే తన స్వంత సహోదరిని మిల్కాను వివాహం చేసుకున్నాడు. But Lot has seen the grace of God operating in the life of Abraham. అయితే లోతు దేవుని కృప అబ్రహాము జీవితంలో పని చేయడం చూశాడు. He is a man of something different nature. ఈ మనుష్యుడు ఎంతో వేరైన స్వభావం కలిగి I ఉన్నాడు. am seeing the different attitude, different character in my Pedanna, that is my uncle, that is Abraham. మరి నా యొక్క పెద్దనాన్న అబ్రహాము యొక్క జీవితంలో ఎంతో వేరైన ఒక దృక్పథాన్ని, వైఖరిని చూస్తున్నాను. Though other Pedanna, that is Nahor, married my own sister, I am not seeing the difference in Nahor. మరి వేరే
పరిజ్ఞానం నాహోరు నా స్వంత చెల్లిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆయనలో అంత తేడా కనబడట్లేదు. So he attached himself more to Abraham. కాబట్టి అబ్రహాముతో ఎంతో సన్నిహితంగా మెలిగాడు. So when God called Abraham, కాబట్టి అబ్రహామును ఎప్పుడైతే దేవుడు Abraham పిలిచాడో, started from his place Ur, అబ్రహాము తన స్వస్థలమైన ఊరు నుంచి ప్రయాణం and from Ur he ప్రారంభించాడు. has come to Haran again. He stayed there till his father died, Terah died. మరి ఊరు నుంచి హారానుకు వచ్చి అక్కడ తెరహు మరణించేంత వరకు ఉన్నాడు. And along with Terah and Abraham, Lot also came. మరి అబ్రహాముతో పాటు లోతు కూడా వచ్చాడు. Why? ఎందుకు? Because he has seen God's grace, the changed life in the man of God Abraham. ఎందుకంటే దైవజనుడైన అబ్రహాము జీవితంలో దేవుని యొక్క కృప మరి మారిన జీవితాన్ని చూస్తున్నాడు. Lot followed Abraham means, మరి లోతు అబ్రహామును వెంబడించాడంటే, as Abraham left everything, Lot also left everything. మరి అబ్రహాం అన్ని విడిచిపెట్టాడు, లోతు కూడా అన్ని విడిచిపెట్టాడు. In one way, when we think, మరి ఒక రీతిలో ఆలోచిస్తే Lot is a sacrificial man. మరి లోతు కూడా ఎంతో అర్పణ కలిగిన వ్యక్తి. Why? ఎందుకు? God asked Abraham to leave. Without God asking Lot, Lot left. మరి దేవుడు అబ్రహామును విడిచిపెట్టమన్నాడు సమస్తమును. అయితే దేవుడు లోతును అడగకుండానే లోతు కూడా విడిచిపెట్టాడు. Oh, by seeing the life of Abraham. అబ్రహాము జీవితాన్ని చూసి, Oh, he is telling, God asked me to leave all those things. మరి దేవుడు నాకు చెప్తున్నాడు ఇవన్నీ విడిచిపెట్టి రమ్మంటున్నాడు. And by seeing the character of Abraham, somehow Lot was attracted. Oh, I also will leave everything and come. మరి అబ్రహాము జీవితాన్ని చూసి లోతు కూడా ఆకర్షితుడై నేను కూడా అన్ని విడిచిపెట్టి వస్తానని వచ్చాడు. He attached himself to a godly man. What a wonderful man he is. మరి ఒక దైవజనుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండి ఎంత సన్నిహితంగా మెలిగాడు, ఎంత అద్భుతమైన వ్యక్తి ఇతను. As I already told you, having fellowship with the godly man is a great blessing. మరి ఇంతకు మునుపే చెప్పిన రీతిగా మరి గొప్ప దైవజనులతో సహవాసము కలిగి ఉండడం మంచి ఆశీర్వాదం. Some of us, మనలో కొంతమంది we are born in Christian families. మరి క్రైస్తవ కుటుంబాలలో జన్మించారు. Yes, it is a blessed thing. It is a great blessing to be born in a Christian family. మరి ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించడం అంటే ఎంతో ఆశీర్వాదం, అది దీవెనకరమైన విషయం. Because whether you are interested or not, they will bring you up in the ways of the Lord. మరి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని యొక్క మార్గములలో పెంచుతారు. Whether you are interested or not, right from your childhood you have to hear the word of God. మరి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చిన్ననాటి నుంచి దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. Many people are not having this privilege. అనేక మందికి ఇలాంటి ఆధిక్యత లేదు. Truly, if you are born in a Christian family, you are a privileged person, I am telling. If you are not born in a Christian family, then you know the importance of being born in a Christian family. మరి క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తే నువ్వు ఎంతో ఆధిక్యత చెందిన వ్యక్తివి. ఒకవేళ నువ్వు మరి క్రైస్తవ కుటుంబంలో జన్మించకపోతే మరి క్రైస్తవ కుటుంబం అంటే దాని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. Many of the people who came to the Lord from Hindu background, మరి చాలా మంది హైందవ మరి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, and they used to tell, వాళ్ళు చెప్పేవాళ్ళు, you are really blessed people, brother. సోదరుడా మీరెంతో ధన్యులు మీరు. Right from your childhood you are brought up in the nurture of the scriptures. మరి చిన్ననాటి నుంచి మరి లేఖనాలలో దేవుని వాక్యములు ఎదిగారు. We are not having that facility. మాకు అలాంటి పరిస్థితి లేదు. Oh, we have searched and then we found that Lord Jesus Christ is the true God. మేము వెతికి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం. If you are not born in a Christian family, then you will understand what is the importance of being born in a Christian family. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో మీరు జన్మించకపోతే అప్పుడు క్రైస్తవ కుటుంబంలో జన్మించడం అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటారు. Not only that, అంతేకాదు, whether you are growing spiritually or not, your parents, your family members will be praying for you daily. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నా ఎదగకపోయినా అనుదినము నీ యొక్క తల్లిదండ్రులు నీ బంధువులు నీ కోసం ప్రార్థన చేస్తూ The ఉంటారు. prayers of the saints of God in the church also, they will be encompassing you, overshadowing you. మరి దేవుని యొక్క మందిరములో కూడా దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు నిన్ను ఆవరిస్తూ ఉంటాయి. Not that you are born again. నువ్వు తిరిగి జన్మించావని కాదు. Whether you are born again or not, the prayers will be always around you. నువ్వు తిరిగి జన్మించినా జన్మించకపోయినా ఆ ప్రార్థనలు నిన్ను ఆవరించి నీ చుట్టూ And in ఉంటాయి. the right time God will lead you to repentance. మరి సరైన సమయంలో దేవుడు నిన్ను పశ్చాత్తాపానికి నడిపిస్తాడు. Yes, it is a blessed thing to have godly family and godly fellowship and friendship. కాబట్టి దైవిక కుటుంబము, దైవిక సహవాసము, స్నేహము కలిగి ఉండడం అనేది అది ధన్యత. Not only that, అంతేకాదు, and not a man like Abraham. మరి అబ్రహాము లాంటి మనిషి, Having fellowship with such a man as his relative, it is a blessed thing. మరి అలాంటి మనుషునితో ఆయన బంధువుతో అలాంటి సహవాసము కలిగి ఉండడము ఎంతో ధన్యత. So who was Lot? కాబట్టి లోతు ఎవరు? Number one, మొట్టమొదటిగా he is the nephew of Abraham. మరి అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. He saw the grace of God operating in the life of Abraham. అబ్రహాము యొక్క జీవితంలో దేవుని కృప పని చేయడం చూశాడు. And secondly, రెండవది, Lot is not a bad man. మరి లోతు చెడ్డ వ్యక్తి కాదు.
he is having bad qualities, nowhere it is written. అతనిలో చెడ్డ లక్షణాలు ఉన్నాయని ఎక్కడ వ్రాయబడలేదు. He is not a poor man. అతను బీదవాడు He కూడా is not a wicked man. దుష్టుడు కాదు. He is not a dark creature. మరి అతను ఏదో మరి చాలా చెడ్డగా తయారు చేయబడిన He is not an సృష్టి కాదు. unconverted soul, because Peter is writing he is a righteous man. మరి పేతురు ఏమని రాస్తున్నాడంటే అతను నీతిమంతుడు అని, అంటే మరి మారు మనసు పొందని వ్యక్తి కాదు. He is a repented man. పశ్చాత్తాపం He is పడిన not the వ్యక్తి. child of the world. మరి ఈ లోకానికి చెందిన బిడ్డ కాదు. Lot was a true believer. మరి లోతు నిజమైన విశ్వాసి. That's why he sacrificed his property like Abraham. అందుకనే అబ్రహాము చేసినట్టే తన ఆస్తిని అంతా అర్పించాడు. In those days, what is their property? ఆ దినాలలో వారి యొక్క ఆస్తి ఏంటి? All the lands ఆ భూములు and the cattle. తర్వాత పశు సంపద. Cattle they can bring with them. వారితో పాటు పశువులు తెచ్చుకోవచ్చు. But what about the land? అయితే భూమి సంగతి ఏంటి? When you are going away means that land 1 acre, though it is 1 lakh rupees, when people come to know that you don't want that, they will not give even 10,000 also, because anyhow you will leave it. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావంటే దాని ఒకవేళ దానికి ఒక 10 లక్షలు ఉన్నా సరే, నువ్వు వెళ్ళిపోతున్నావని చెప్పి 1 లక్ష ఇవ్వడానికి కూడా ప్రజలు ముందుకు రారు. Why? ఎందుకు? Because they know you are going away. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతున్నావని You don't require it. నీకు అవసరం లేదు అది. So Lot is a sacrificial man. He is a true believer. He is a converted soul. మరి లోతు మారు మనసు పొందిన వ్యక్తి, నిజమైన విశ్వాసి. He is a real child of God. He is a justified soul. మరి అతను నిజమైన దేవుని బిడ్డ, అతను నీతిమంతుడుగా మార్చబడ్డాడు. Because Peter is writing he is a righteous man. ఎందుకంటే పేతురు రాస్తున్నాడు అతను నీతిమంతుడు. In this context we have to thank Peter. మరి ఈ సందర్భంలో పేతురుకు కృతజ్ఞత చెప్పాలి. If at all Peter has not written that Lot is righteous, how many messages would be given that Lot has gone to hell? ఒకవేళ పేతురు గనక లోతు నీతిమంతుడు కాదు అని గనక ఒకవేళ ఈ మాట నీతిమంతుడు ఒకవేళ ఏమీ రాయకపోతే ఎన్నో వర్తమానాలు చెప్పుండే వాళ్ళం, ఇప్పటికి లోతు నరకానికి వెళ్ళిపోయాడు. So there would be big debate also. మరి ఎంతో పెద్ద తర్కం కూడా కలుగుతుంది. Yes, Lot enjoyed the grace of God. మరి లోతు దేవుని యొక్క కృపను ఆనందించాడు. Yes, he was having the assurance of salvation. రక్షణ యొక్క నిశ్చయత కలిగి ఉన్నాడు. And Lot has decided to travel in the narrow way, not in the broad way. మరి లోతు విశాలమైన మార్గములో కాకుండా ఇరుకు మార్గములో ప్రయాణించడానికి సిద్ధపడ్డాడు. God's word supports it. మరి దేవుని వాక్యం దానికి ఆధారం చూపిస్తుంది. Because no major sin is ascribed against him. ఎందుకంటే తనలో ఏదో పెద్ద పాపం చేసినట్లుగా ఎక్కడ రాయబడలేదు. And third thing about Lot is, మరి లోతు గురించిన మూడో విషయం, though he lived in a wicked place, he is not wicked. అతను దుష్ట ప్రదేశంలో, దుష్టులున్న ప్రదేశంలో జీవించినప్పటికీ కూడా అతడు మాత్రము దుష్టుడు కాదు. Many times అనేక సార్లు the circumstances, the environment will affect us. అనేక సార్లు పరిస్థితుల యొక్క ప్రభావం ఉంటుంది. See, he is seeing evil before his eyes, he is hearing about evil, but he is not evil. మరి లోతు తన కళ్ళ ముందే దుష్టత్వాన్ని చూస్తున్నాడు అని గమనిస్తున్నాడు, అయితే అతను దుష్టుడుగా లేడు. To be like that, మరి ఆ విధంగా ఉండాలంటే only it is the grace of God. కేవలం అది దేవుని కృప మాత్రమే. Yes, to the grace of God. దేవుని కృప. Very easily the environment will affect us. మరి ఎంతో సులువుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన మీద ప్రభావం చూపిస్తాయి. Small example. ఒక చిన్న ఉదాహరణ. Suppose when our children are going to some America or Canada or Australia, ఒకవేళ మన పిల్లలు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వెళ్తున్నారు అనుకోండి. and if they are going like that, ఒకవేళ ఆ విధంగా వెళ్తున్నప్పుడు we will go to the airport to see them off. మరి ఎయిర్పోర్ట్ కి వెళ్తాం వాళ్ళని పంపించడానికి. And some people nice pant and nice shirt and with coat also, they will suit, they will go. మరి కొంతమంది చక్కగా ప్యాంట్ మరి టై కట్టుకొని సూట్ వేసుకొని చక్కగా తయారై వెళ్తారు. And they will stay there for an year or two. అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉంటారు. After finishing their MS or something, post graduation, మరి యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ MS చదివిన and తర్వాత then they will be phoning us. తర్వాత మనకు ఫోన్ చేస్తారు. On 6th of August I am coming. మరి ఆగస్ట్ 6వ తారీఖు నేను వస్తున్నాను. And then we will be going to the airport. అప్పుడు మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తాం. At the time of their going, we saw them in a nice pant, night shirt and coat and also tie. మరి మనం వెళ్ళే సమయంలో మంచిగా ప్యాంట్, షర్ట్, కోట్, టై కట్టుకొని వెళ్ళారు. And we will be searching who is coming with nice pant and night shirt, and finally when we see this fellow is coming in a knicker and t-shirt. మరి తర్వాత ఎదురు చూస్తూ ఉంటాం, మరి ఎవరే వచ్చే వ్యక్తి టైలు కట్టుకొని సూట్ కట్టుకొని వస్తాడేమో ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటాం. But this fellow will be coming with a knicker and that also torn a knicker. మరి చినిగిపోయిన నిక్కర్ వేసుకొని వస్తాడు and a t-shirt. టీ-షర్ట్ వేసుకొని వస్తాడు. ఎందుకు? The effect of the environment. ఆ పరిస్థితుల యొక్క ప్రభావం. వాతావరణం. వాతావరణం. Yeah, because of that till he went there,
in a good dress only. మరి అక్కడికి వెళ్ళేంత వరకు మంచి వస్త్రాలు వేసుకున్నాడు. But after going there, అక్కడికి వెళ్ళిన he తర్వాత has seen everybody in that dress, and he also purchased 1 or 2 dresses. మరి అక్కడ అందరూ కూడా వేరే వస్త్రాలు వేసుకోవడం చూసి ఆ వస్త్రాలు కొనుక్కున్నాడు. And he want to show them to their parents. That's why he will be traveling with that all the way. మరి తల్లిదండ్రులకు చూపించాలి కాబట్టి ఆ వస్త్రాలు వేసుకొని ప్రయాణం చేశాడు. But what about Lot? అయితే లోతు సంగతి Though ఏంటి? he was living in the midst of wicked people for so many years, he has not become wicked. మరి లోతు దుష్టుల మధ్య ఎన్నో సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా అతడు మాత్రము దుష్టుడుగా లేడు. He is like Daniel in Babylon. మరి బబులోనులో దానియేలు వలె ఉన్నాడు Though లోతు. Daniel lived nearly 70 years there in Babylon and the Persian kingdom, he was not polluted by their cultures. మరి దానియేలు 70 సంవత్సరాల పారసీక దేశంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సంప్రదాయాలు గాని వారి యొక్క పరిస్థితులను బట్టి ప్రభావం చెందలేదు. Always he maintained his separated life. మరి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. Till his death 3 times praying every day. Daniel 6:10. మరి దానియేలు 6:10లో మరి మరణించేంత వరకు దినానికి 3 సార్లు ప్రార్థన Oh, చేశాడు. though he is such a great man of God, though he is very old, though he is enjoying the prime minister post, and he never polluted his life, always kneeling down before God. తన ఎంత ఉన్నతమైన స్థానంలో ప్రధానమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ ఒక గొప్ప దైవజనుడుగా ఎప్పుడు కూడా తను పాడవలేదు కానీ దేవుని ముందు మోకరించేవాడు. Yes, when it came, those knees never bowed down before any authority except the God of heaven. మరి ఆ మోకాళ్ళు కేవలము పరలోకపు దేవుని ముందు తప్ప ఏ మనుష్యుని ముందు కూడా వంగలేదు. Not right from day one till he died, he maintained that sincerity, truthfulness towards God. మరి ఆ మొదటి దినము నుంచి చనిపోయేంత వరకు కూడా దేవుని విషయంలో యథార్థత ఆ యొక్క సత్యాన్ని నమ్మకత్వాన్ని He has ప్రదర్శించాడు. not acquired even 1% of the wickedness or the idolatry of either Babylon or Persian kingdom. మరి ఆ పారసీక దేశంలో గాని బబులోను దేశంలో గాని కనీసం 1% సరే వారి యొక్క దుష్టత్వాన్ని గాని వారి యొక్క పాపాన్ని గాని కూడగట్టుకోలేదు. Lot was like Daniel, he lived in no wickedness in his life. మరి లోతు దానియేలు వలె ఏ దుష్టత్వము లేకుండా జీవించాడు. He is like Obadiah in Ahab's palace. మరి ఆహాబు యొక్క అంతఃపురంలో ఓబద్య వలె ఉన్నాడు. If you read 1 Kings 18th chapter verses 3 and 4, we read about a minister. His name is Obadiah. He was there in Ahab's palace, the wicked king of Israel. మరి మొదటి రాజులు 18వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే మరి ఇక ఆహాబు యొక్క అంతఃపురంలో ఒక మంత్రి వలె ఇక్కడ ఓబద్యాను మనం చూస్తున్నాం. 1 Kings మొదటి రాజులు 18th chapter 18 and verse 3. 3వ వచనం. ఆహాబు And Ahab called Obadiah, which was the governor of his house. Now Obadiah feared the Lord greatly, for it was so, when Jezebel cut off the prophets of the Lord, that Obadiah took 100 prophets and hid them by 50 in a cave and fed them with bread and water. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవాయందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. In the very Ahab's palace, there is a godly man who is feeding the prophets who were expelled by Jezebel. మరి ఆహాబు యొక్క అంతఃపురములోనే మరి యెజబెలు ఏ ప్రవక్తలనైతే నిర్మూలము చేయాలనుకుందో మరి వారిని పోషించాడు. All alone, మరి ఒంటరిగా very secretly. ఎంతో రహస్యంగా. Though he is in the very Ahab's palace, though he is the governor of the palace, the wickedness of Ahab, the idolatry of Ahab has not touched this Obadiah. And it is written by the Holy Spirit, Obadiah feared the Lord greatly, verse 3. మరి ఇక్కడ ఓబద్య ఆహాబు యొక్క అంతఃపురంలో గృహ నిర్వాహకుడుగా ఉన్నప్పటికీ కూడా మరి వారు అక్కడ ఉన్న పాపము కానీ దుష్టత్వము కానీ అతనికి తాకలేదు. ఇక్కడ ఎంతో స్పష్టంగా ఏమని రాయబడిందంటే యెహోవా యందు భయభక్తులు గలవాడై. Yes, he is like Daniel in Babylon, Lot. మరి లోతు దానియేలు బబులోనులో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా He ఉన్నాడు. is like Obadiah in Ahab's palace. మరి ఆహాబు యొక్క అంతఃపురంలో ఓబద్య వలె ఉన్నాడు. He is like Abijah in Jeroboam's family. Jeroboam is a wicked king of Israel. మరి యెరోబాము ఇశ్రాయేలు యొక్క దుష్ట రాజు. మరి వారి యొక్క కుటుంబంలో Abijah. అబీజా వలె ఉన్నాడు. And if you can read that in 1 Kings 14:13 later. మరి మొదటి రాజులు 14-13లో తర్వాత చదువుకోవచ్చు. In other words, మరో మాటలో he is like Apostle Paul in Nero's court. మరి నీరో యొక్క అంతఃపురం పాలెంలో మరి అపోస్తలుడైన పౌలు వలె ఉన్నాడు. Yes. Though there is no room for gospel in Nero's palace, Paul started an assembly in that palace. మరి నీరో యొక్క అంతఃపురంలో మరి దేవుని వాక్యానికి ఎక్కడ కూడా అవకాశం లేకపోయినప్పటికీ కూడా
అక్కడ పౌలు ఒక మరి సమాజాన్ని ప్రారంభించాడు. Wonderful privileges of Lot. మరి లోతు యొక్క అద్భుతమైన ఆధిక్యతలు. Nephew of Abraham. అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. And Holy Spirit is telling to you and to me through the pen of Peter that he is a righteous man. మరి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు యొక్క కలము ద్వారా ఏం చెప్తున్నాడంటే లోతు నీతిమంతుడు. Not only that. అంతేకాదు. Though he lived in a wicked place like Sodom, he is not wicked. మరి సొదొమ అనే ఒక దుష్ట ప్రాంతములో పట్టణములో ఉన్నప్పటికీ కూడా లోతు మాత్రము దుష్టుడుగా లేడు. Is he not a great man? మరి ఆయన గొప్ప వ్యక్తి కాదా? But అయితే in his lifetime, ఆయన యొక్క జీవిత he was కాలంలో not careful about small things. Many times small snakes are, the vipers are more poisonous. అయితే అనేక సార్లు తన జీవితంలో చిన్న విషయాలు మరి విషయంలో మరి అంత జాగ్రత్త పట్టించుకోలేదు. అనేక సార్లు మరి చిన్న చిన్న ఆ యొక్క పాములు ఎంతో విషపూరితంగా ఉంటాయి. Yes, sometimes the snake will be very long, it is not that much poisonous. కొన్నిసార్లు పాములు మరి ఎంతో సర్పాలు ఎంతో పొడుగ్గా ఉంటాయి కానీ అంత విషపూరితమైనవి కాదు. Only personality will be there, there is no poison. మరి చూడ్డానికి చాలా పెద్దగా ఉంటాయి కానీ విషం ఉండదు. But some of the snakes are so small like vipers, but if they bite you, within seconds you will die. మరి కొన్ని సర్పాలు అయితే చాలా చిన్నగా ఉంటాయి, అయితే అవి కాటు వేస్తే క్షణాల్లో మరణిస్తాం. Brothers and sisters, సహోదర సహోదరి, such a nice man, అంత మంచి వ్యక్తి, because of these minor mistakes in his life, and he could not get any reward. What all he has done was like hay, stubble and the grass. మరి తన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లను బట్టి తన జీవితంలో సంపాదించుకున్నదంతా కూడా తను పోగొట్టుకున్నాడు. సంపాదించుకున్నదంతా కూడా ఆ యొక్క కర్ర వలె, కొయ్యకాల వలె, గడ్డి వలె అయిపోయింది. It was burnt just before his own eyes, as we read in 1 Corinthians chapter 3. మరి 1 కొరింథీ 3వ అధ్యాయంలో చదివినట్లుగా తన కళ్ళ ముందే అవన్నీ కాలి బూడిదైపోయినాయి. What about you? మరి నీ సంగతి ఏంటి? What about me? నా సంగతి ఏంటి? Oh, we are so careful. You may be telling, oh brother, I never lied, I never committed adultery, I never committed idolatry, I never murdered anybody. But small things many times we are so negligent. మరి అనేక సార్లు మనం చెప్తుంటాం, ఇప్పుడు అబద్ధాలు చెప్పలేదు, నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదని. అయితే చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటాం. All the other things are very good. మిగిలిన విషయాలన్నీ బానే ఉంటాయి. But this man, when he is to be quick, he is very slow. When he is to be slow, he was very quick. అయితే ఈ మనుషుడు త్వరపడాల్సినప్పుడు నెమ్మదిగా నిదానించాడు. ఎప్పుడైతే నిదానంగా ఉండాలో అప్పుడు త్వరపడ్డాడు. He has taken the wrong decision in leaving the fellowship of a great man of God. మరి ఒక గొప్ప దైవజనుడి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టే విషయంలో ఆ యొక్క తప్పుడు తీర్మానం తీసుకున్నాడు. Even Abraham beats Lot, Lot should not leave Abraham. ఒకవేళ అబ్రహాము లోతును కొట్టినా సరే మరి లోతు అబ్రహామును విడిచిపెట్టొద్దు. Because Abraham is like the father and Lot is like the son. ఎందుకంటే అబ్రహాము తండ్రి వలె, లోతు కుమారుడు వలె ఉన్నారు. Yes, though Abraham punishes Lot, if I have to die, I die here only. Like Ruth, he has to tell, your God is my God. Where you die, I will die. Only death has to separate us. ఒకవేళ అబ్రహాము లోతును శిక్షించినా సరే అక్కడే పడి ఉండాల్సిందే. మరి రూతు వలె మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అన్నట్లుగా మరి అక్కడే ఉండవలసింది లోతు. But today when we see, అయితే ఈ దినాన మనం చూస్తే, when we go to heaven, మరి పరలోకం వెళ్ళినప్పుడు Abraham will be with great glory, whereas Lot, something like a bed lamp, that is 0 watt. మరి అబ్రహాము ఎంతో గొప్ప మహిమతో ఉంటాడు. అయితే లోతు అయితే ఒక బెడ్ ల్యాంప్ వలె ఎంతో తక్కువ మహిమ కలిగి both came out with the same sacrifice. మరి ఇద్దరు కూడా అదే సమర్పణ కలిగి బయటకు వచ్చారు. In one sense, God forbid I should not say, Lot's sacrifice is more than Abraham's sacrifice. మరి ఒక మాటలో చెప్పాలంటే మరి లోతు యొక్క సమర్పణ అబ్రహాము సమర్పణ కంటే ఎక్కువగా ఉంది. Because Abraham, God called and Abraham left. Without God calling, by seeing the believer, Lot left everything. మరి ఎందుకంటే అబ్రహామునేమో దేవుడు పిలిస్తే అబ్రహాం బయటకు వచ్చాడు. అయితే అబ్రహామును చూచి దేవుడు పిలవకపోయినా లోతు బయటకు వచ్చాడు. The beginning was so glorious. ప్రారంభంలో ఎంతో మహిమకరంగా ఉంది. Ecclesiastes 7:8 says, the ending of the thing is more important than the beginning of the thing. మరి ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు. Beginning was so glorious, the beginning of Lot. మరి లోతు యొక్క ఆరంభము ఎంతో మహిమకరంగా ఉంది. But because he is negligent about his spiritual life, his walk with God, the ending was not so glorious. మరి తన దేవునితో నడిచే విషయంలో, తన ఆత్మీయ జీవితం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి మరి అంతము అంత మహిమకరంగా లేదు. Yes, the last time when he was mentioned in the Old Testament,
In the pathetic scenario, his name was mentioned in 1936 of Genesis. మరి ఆదికాండము 19వ అధ్యాయం 36వ వచనంలో ఎంతో దయనీయమైన స్థితిలో లోతు యొక్క పేరు అక్కడ That ప్రస్తావించబడింది. is the last time it was recorded in the Old Testament. మరి పాత నిబంధనలో అదే చివరిసారి లోతు పేరుంది. What is written there in 1936? మరి 1936లో ఏమని రాయబడింది? అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. What a pathetic ending. మరి ఎంత దయనీయమైన ఎంతో Can we విచారకరమైన expect this ముగింపు ఇది. type of remark for such a sacrificial man? మరి అంత సమర్పణ కలిగిన వ్యక్తి గురించి ఇలాంటి అంతాన్ని మనం That ఊహించగలమా? was the ending of Lot in the Old Testament with a very pathetic remark. మరి పాత నిబంధనలో ఎంతో దయనీయమైనంత నీచమైన మాటతో అక్కడ లోతు గురించిన ముగింపు అక్కడ ఉంది. In the New Testament, as I said, 4 times his name is mentioned. All the 4 occasions, it is only related to judgment of God. మరి నూతన నిబంధనలో 4 సార్లు లోతు పేరు రాయబడింది. 4 పర్యాయములు కూడా దేవుని యొక్క తీర్పు సందర్భంలో రాయబడింది. That is also a pathetic condition. మరి ఇది కూడా ఎంతో దయనీయమైన పరిస్థితి. Let us be very careful, brothers and sisters. కాబట్టి సహోదర సహోదరులారా జాగ్రత్తగా ఉందాం. If you are not careful, though your uncle is Abraham, he cannot save you. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఒకవేళ మీ అంకుల్ అబ్రహాం అయినా సరే ఆయన మిమ్మల్ని రక్షించలేడు. Many times we will be feeling proud about our family background. That is good. మరి అనేక సార్లు Wonderful believers are there. But their faith, they may pray for you, but their faith cannot save you. Remember that. మరి అనేక సార్లు మన కుటుంబస్తుల గురించి వారి యొక్క ఆత్మీయతను చూసి ఎంతో గర్విస్తూ ఉంటాం. అయితే వారి యొక్క ప్రార్థనలు వారి యొక్క విశ్వాసము మనల్ని రక్షించలేదు. About your decisions, though they are minor things, how are they? మరి నీ యొక్క తీర్మానాలు చిన్నవైనప్పటికీ కూడా అవి ఎలాగున్నాయి? You are so satisfied. Oh, though I am in a wicked place, the wickedness is not touching me. Oh, I am so clean. But what about the others minor decisions? మరి నేను దుష్ట ప్రదేశంలో ఉన్న ఆ దుష్టత్వము నాకు తాకట్లేదు అని ఎంతో సంతోషంగా ఉన్నావు. అయితే చిన్న తీర్మానాల సంగతి ఏంటి? We are living in the end days. మనం అంత్య దినాలలో Lord నివసిస్తున్నాం. Jesus Christ spoke about these things while he is talking about the signs of his coming. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన రాకడ గుర్తులు గురించి చెప్తున్నప్పుడు మరి ఈ సంగతులు చెప్పాడు. Oh, this man lingered. మరి లోతు ఈ వ్యక్తి తడవు చేశాడు. To come to the Lord Jesus Christ, are you lingering? మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి తడవు చేస్తున్నావా? Or when God is calling you still, are you lingering? లేదా దేవుడు నిన్ను పిలుస్తుంటే ఇంకా తడవు చేస్తున్నావా? God has caught hold of your hand, come for my service. You are still lingering? మరి దేవుడిని చెయ్యి పట్టుకొని నా సేవకురా అంటుంటే ఇంకా తడవు చేస్తున్నావా? It may not look so serious, అంత తీవ్రంగా కనబడకపోవచ్చు. but the result will be so serious. అయితే దాని యొక్క ప్రతిఫలము ఎంతో తీవ్రంగా ఉంటుంది. Brothers and sisters, ప్రియ let సహోదర us be careful about our lives. మన జీవితాల గురించి జాగ్రత్త వహిద్దాం. God willing, we will be continuing the studies on Lot and then Lot's wife also. మరి దేవుని చిత్తమైతే లోతు గురించి లోతు భార్య గురించి ఈ యొక్క పఠనాలు మనం కొనసాగిస్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.